హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చట్నీస్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు పుట్నాల చట్నీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది పునుగులు, బజ్జీలు, ఇడ్లీ ఇంకా దోశలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 6 నుంచి 7 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చిని లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగాక అందులో 1 కప్పు పుట్నాలని యాడ్ చేసుకోండి. పుట్నాలను కూడా లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. పుట్నాలు వేగాక ఇందులో 2 స్పూన్స్ కొబ్బరి ముక్కల్ని యాడ్ చేయండి. ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని, పుట్నాలని ఇంకో 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు, 1/2 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని ఒకసారి టాస్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా చల్లార్చుకున్న పుట్నాల పప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు వేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కరివేపాకుని యాడ్ చేసుకొని పోపుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చట్నీలోకి యాడ్ చేస్తే పుట్నాల చట్నీ రెడీ అవుతుంది.